ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అవుతాను. అత్యంత పవిత్రమైనటువంటి పరమ పావనకరమైనటువంటి మాసం అదే మార్గశిర మాసం అని స్వయంగా శ్రీ మహావిష్ణువే సెలవిచ్చాడు. కాబట్టి ఈ మాసములోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ మాసములో ఆ మహావిష్ణువుని ఆ లక్ష్మీదేవి తల్లిని కనుక పూజించినట్లయితే తులసి మాలలతోనూ మంచి మంచి పుష్పాలతోనూ, ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు కదా, పూజించినట్లయితే ఖచ్చితముగా అనారోగ్యమైతేనేమి, గ్రహ బాధలైతేనేమి, మరియు ఎటువంటి సమస్య అయినా పరిష్కారం చిక్కుతుందని మనకు పురాణ పెద్దలు సెలవిచ్చి ఉన్నారు. అందరూ కూడా ప్రాతకాలంలోనే ఈ ధనుర్మాసమును వ్రతం ప్రార్థించి అందరూ కూడా ఆ మహావిష్ణు కృపకి పాత్రలు అవుతారని నేను భావిస్తున్నాము మా ఛానల్ వారు. కాబట్టి తిరుప్పావై కూడా ఈ మాసంలోనే రేపటిని ప్రారంభమవుతుంది, డిసెంబర్ 17వ తేదీ నుంచి. ఈ మాసంలో వచ్చే పండుగలు ఒక్కసారి మనం గమనించినట్లయితే ధనుర్మాసం రేపే ప్రారంభం. 18వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి. ముఖ్యంగా జాతకములు కుదుదోషంతో బాధపడుతున్నవారు, కేతుదోషంతో కుదుదోషంతో బాధపడుతున్నవారు ఖచ్చితముగా సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయించండి, మంచి ఎర్రటి పుష్పాలు అర్పించండి, ఎర్రటి వస్త్రాన్ని కూడా అర్పించండి. ఖచ్చితముగా సంతానలిమితో బాధపడేవారు, వివాహం ఆలస్యమవుతున్న బాధపడేవారు ఆ మురుగన స్వామి శరణు కోరుకోవాల్సిందే. ఓం శం శరవణ భవ అనే స్తోత్రాన్ని ఖచ్చితంగా ఆ రోజు 1008 సార్లు జపించండి. మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు. ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 23. ఇంకా చెప్పేదేముంది, ఆ వైకుంఠనాథుడు రంగరంగ వైభవంగా కలియుగ ప్రత్యక్ష దైవము ఆ వెంకటాచలపతి, ఆ మహావిష్ణువు, ఆ శ్రీమన్నారాయణుడు భక్తులు, కోట్లాది మంది భక్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ముక్కోటి ఏకాదశి ఈ నెలలోనే డిసెంబర్ 23వ తేదీన. గీత జయంతి కూడా అదే రోజు. 24 హనుమంతుని వ్రతం. అతి బలవంతుడు, అంజనాగర్భ సంభూతుడు, వాయుకుమారుడు అటువంటి ఆంజనేయ స్వామి వ్రతం కూడా 24వ తేదీ. 26 దత్త జయంతి, శ్రీ దత్త జయంతి. ఇక జనవరి 14వ తేదీన భోగి, గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాసం ముగిస్తుంది. సో ఇక్కడ చిన్న విషయం గమనించాలి, ప్రతిరోజు కూడా మంగళకరమైనదే, ప్రతిరోజు కూడా శుభకరమైనదే. అయినప్పటికీ కూడా ఒక్కసారి మనం గమనించినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి చాలా పవిత్రమైంది, గమనించండి. అట్నే ఈ నెలలో వచ్చే మార్గశిర శుద్ధ అష్టమి కూడా కాలభైరవుని జన్మదినము, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రోజు కాలభైరవ స్వామికి పూజ చేయించండి, అభిషేకం చేయించండి. అట్నే మార్గశిర శుద్ధ ఏకాదశి శ్రీ భగవద్గీతని లోకానికి అందించిన రోజు, అదే వైకుంఠ ఏకాదశి, దాన్ని మోక్ష ఏకాదశి కూడా అంటాం. కాబట్టి ఆ రోజు కూడా ఖచ్చితంగా మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉండండి. సో ఇట్లా దత్త జయంతి రోజు కూడా ఆ దత్తాత్రేయుని కొలవండి. సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ మాసంలో ప్రతి గురువారం కూడా శ్రీ మహాలక్ష్మి తల్లిని గురువారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని మనకు పురాణ పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ మాసం అంతా కూడా మహావిష్ణువుకి, శ్రీ మహాలక్ష్మికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి విష్ణువుకి చాలా ప్రీతికరమైన ధనుర్మాసాన్ని వేస్ట్ చేయబాకండి. ప్రతిరోజు కూడా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటున్నాను. రామనామం చేయండి, గోవిందనామాలు చెప్పండి. ఆ మహావిష్ణువు సంస్కృత శ్లోకాలు అక్కర్లేదు, భజన ఉంటే భజనలో పాల్గొనండి, తెల్లవారుజామున లేయండి. బ్రహ్మ ముహూర్తంలో ఆ మహావిష్ణువు చాలా ప్రీతికరమని చెప్పి మనకు పురాణాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో వీలైతే నగర సంకీర్తనలో పాల్గొనండి. ఆ మహావిష్ణువు సదా మీ కుటుంబాన్ని ఖచ్చితంగా కాపాడుతాడని, అనారోగ్యం నుంచి ముక్తి పొందిస్తాడని ధనుర్మాసం అంతా కూడా విష్ణు సహస్రనామంతో మరియు విష్ణు పారాయణాలతో దేవాలయాలు మారుమవుతాయి. కాబట్టి ఖచ్చితంగా శ్రీ వైష్ణవాలయాన్ని సందర్శించి ఆ మహావిష్ణువుకి కృపకి మీరు అందరూ కూడా పాత్రలు కాగలరని, మీ మనసులో ఉండే కోరిక బలపడాలని హరిహర ఛానల్ వారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఓం నమో వెంకటేశాయ నమః.